ఆఫ్టర్ టుమారో ఈసీ మీటింగ్ ఉంది. ఆ ఈసీ మీటింగ్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో మొన్న చూసారు మీరు సంక్రాంతికి కొన్ని రకరకాలుగా డీవియేట్ అవుతున్నాయి. అలాంటి డీవియేషన్ లేకుండా కూడా ఏం చేయాలనేది ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫ్యూచర్ మంత్స్కి, ఫ్యూచర్ ఇయర్స్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి బ్రిడ్జ్ చేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళు ఈజీగానే కన్విన్స్ అయ్యారు. అంటే 9th కిలో 4 సినిమాలను చాంబర్ నుంచి మనం ఇచ్చాం కదా అని వాళ్ళు 16th సో నేనే చెప్పాను 16th ఫ్రీ ఉంది. సో రాజేష్ గారికి, అనిల్ గారికి చెప్తే మేము మాట్లాడగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు 16th వస్తున్నారు. 1 వీక్ 9th అంటే 1 వీక్ లేటర్గా వాళ్ళు వస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ పాట బిగ్ హిట్ అయింది. సో ఆ సినిమా కూడా హిట్ కావాలని అందరం కోరుకుంటున్నాము. సో సోలో ఆల్మోస్ట్ వాళ్ళకి సోలో రిలీజ్ లాగే ఉంది. ఏదైనా వస్తే ఇంకా వేరే సినిమాలు ఏమైనా స్మాల్ ఫిలిమ్స్ వస్తాయేమో, బట్ మోస్ట్లీ సోలోగా కనిపిస్తుంది. అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్లీ మీడియా, సంక్రాంతి అనేది ఖచ్చితంగా వారు ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు. కొందరు ఇప్పుడు మన ఈగలకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు. సో వెళ్ళినప్పుడు ఏంటి, దాంట్లో కూడా ఒక చాలామంది అర్థం చేసుకోవాల్సింది, సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని 10 సార్లు చెప్తూనే ఉంటారు. ఇది నిజాలు. ఇదే ఫిలిం, ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే 10 సార్లు సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది. సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు ఉన్నప్పుడు సాధ్యమైనంత మట్టుకు అందరూ అర్థం చేసుకుంటారు, ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సింది, పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మీకు దిల్రాజు దొరకడు. ఎందుకంటే దాని మీదకి రాకుండా చేసుకోవడానికి 31st ఈసీ మీటింగ్లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం.